అదే ఇప్పుడు కదా మరి. చెప్పగానే పెట్టేస్తారా 99 పైసలకి అందులో 60 ఎకరాలు హైదరాబాద్ ఏది వైజాగ్లో 65 వేసుకున్నా ఉంటది కదా 1200 రూపాయలు 1200 కోట్లు అవును. 65 50 కోట్లు వేసుకోండి ఉంటది కదా అవును. కొన్ని 60 25 వేసుకోండి ఉంటది కదా అవును. అవును. సరిపోద్ది కదా అక్కడ ఉమ్. కాబట్టి ఏదో అవును. చెప్తుంటారు అట్లా మనం నమ్మాలి నమ్మకపోతే ఊరుకోరు ఉమ్. కానీ ఒకటి సార్, దీని ద్వారా నాని మళ్ళీ ఏమన్నా టీడీపీ వైపు వెళ్ళి ఆలోచన చేస్తున్నారా? ఏం లేదు టీడీపీ వైపు వెళ్ళలేకనే ఉమ్. అక్కడ తన సోదరుని దెబ్బేయడానికి చూస్తున్నాడు ఉమ్. ఉమ్. అంటే నాని మీద అంటే ఇట్లాంటి ఆరోపణలు లేవు కదా కరప్షన్ లేవు. అవును. సంబంధించింది కాబట్టి కరప్షన్ నేను అంగీకరించే క్యారెక్టర్ని కాదు అని చెప్తాడు ఆయన ఒక రకంగా ఇది వైసీపీ లేదంటే సాక్షి సక్సెస్ అని అనుకోవాలి. కానీ రేపొద్దున పరిశ్రమలు రావడానికి ఏమైనా భయపడతాయా? ఇలా అడ్డుకుంటున్నారు భూములు కేటాయించడానికి ప్రతిపక్షం అని. ఇవన్నీ తీసేయండి ముందు ఇప్పుడున్న పరిశ్రమలకు ఆల్రెడీ ఉన్న పరిశ్రమలకు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గంలో చూసాము లేకపోతే ఇక్కడ ఈ ఏరియాలో చూసాం గురజాల దగ్గర కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి పరిశ్రమల మీద ప్రెషరు వాళ్ళకి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏం కనబడుతున్నాయి ఇదివరకు ఆడ వ్యాపారం ఆడు చేసుకునేవాడు ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైనా కనబడితే నమస్కారం పెట్టేవాడు ఏడాదికి అదే ఎలక్షన్స్ అప్పుడు ఏదైనా సంద అడిగితే ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ఏమంటున్నారు వాడి లారీల కాంట్రాక్ట్ ఇల్లే వాళ్ళ సరుకు కాంట్రాక్ట్ ఇల్లే వాళ్ళ